స్తుతి శతకములోని 7వ శ్లోకానికి ప్రవేశించాం. 7వ శ్లోకానికి ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పుకున్నాం. ప్రౌఢత్వాంతకదంబకే కుముదినీ పుణ్యాంకురం దర్శయన్ జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్ కాళిందీలహరీదశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం కశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. ప్రతిపదార్థానికి వస్తే అమ్మవారి డిస్క్రిప్షనే శూలినః నేత్ర మహోత్సవ. శూలినః అంటే శూలాన్ని ధరించిన శివుని యొక్క నేత్ర మహోత్సవంగా ఆవిడ వర్ధిల్లుతోంది. నేత్ర మహోత్సవం అంటే కంటికి పండగ అంటాం చూడండి. కొన్ని మనం చూసినప్పుడు కళ్ళకి పండగలాగా ఉంది, కళ్ళకి ఎంత ఇంపుగా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది అంటామే. అటువంటి ఒక భావాన్ని ఆ శూలినః నేత్ర మహోత్సవ అని ఆ అద్భుతం, అమ్మవారి ఆ అందం ఎలా ఉంది, ఆ సౌందర్యం ఏమిటి, ఆ అద్భుతం ఏమిటనేది చాలా వివరంగా చెప్తూ విశేషంగా ఒక విశేషం ఏమిటంటే ఇందులో ఫలానా అవయవము అని అమ్మవారి అవయవాన్ని చెప్పకుండా ఒక భావంతో అమ్మవారి యొక్క ఆ అవయవ వర్ణన చేశారు. చాలా గొప్ప విషయం ఇందులో. మనం తెలుసుకుంటే తప్ప, డీప్ వెళితే తప్ప తెలియదు. అటువంటి ఆ అమ్మవారి శిరస్సు నుంచి నడుము వరకు గల అవయవ వర్ణన ఈ శ్లోకంలో దాగి ఉందన్నమాట. ప్రౌఢధ్వాంత కదంబకే గాఢములైన చీకట్ల గుంపులందు, వెదజల్లబడిన గుంపులందు అంటే ఇందులో వేరే భావం ఏంటి? అమ్మ కేశపాశం అన్నమాట. నల్లని కేశములు, గాఢాంధకారం అంటే చాలా థిక్గా ఉంటుంది అమ్మవారి హెయిరు. తర్వాత చాలా నల్లగా ఉంటుంది, అలా వెదజల్లబడి ఉంటుంది అనమాట. పూర్తిగా అలా విరబోసుకొని ఉందన్నమాట. అటువంటి కుముదిని పుణ్యాంకురం. కుముదిని అంటే కలువ. కుముదిని పుణ్యాంకురం అంటే ఏమిటి? కుముదిని పువ్వు విడవాలంటే ఏం కావాలి? పుణ్యం కావాలి. ఏదైనా సరే విచ్చుకోవాలి అంటే దానికి కొంత పుణ్యబలం ఉండాలి. ఏమన్నా విరియాలి అంటే దానికి కొంత పుణ్యబలం. ఇప్పుడు మొగ్గలు, అన్ని మొగ్గలు విచ్చుకోవు. మీరు చూస్తే కొన్ని మొగ్గలు అలాగే మాడిపోతాయి. ఆ విచ్చుకోగలిగిన శక్తి ఏమిటది? దాని పుణ్యబలం. ఆ పుణ్యాంకురం కుముదిని విచ్చుకోవాలంటే ఏం కావాలి? కుముదినికి చంద్రుడు కావాలి. కాబట్టి కుముదిని పుణ్యాంకురం ఏమిటి? చంద్రకళ. కలువ తీగల మొలకను, కలువ పువ్వుల పుణ్యమొలకను. అక్కడ చంద్రకళ అన్నమాట. దర్శయన్ చూపిస్తూ, ఆవిడ చూపిస్తోంది ఇవన్నీ మనకి. చూపుచూ జ్యోత్స్నా సంగమనేపి. జ్యోత్స్నా సంగమనే అపి అంటే జ్యోత్స్న అంటే వెన్నెల. వెన్నెలతో సంగమనే కలిసిన, అపి ఉన్నా కూడా. కోకమిథునం చక్రవాక పక్షుల జంట. చక్రవాక పక్షులు పౌర్ణమి చంద్రుని ఆ వెలుగులో అవి విరహాన్ని అనుభవిస్తాయట గాని ఒకదానితో ఒకటి కలవవు. కానీ అట్లా జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం, అది అలాంటి వెన్నెలలో కూడా ఆ చక్రవాక పక్షుల జంట అంటే కలిసిపోయి ఉన్న రెండు పక్షుల జంట అంటే అమ్మవారి స్తనయుగం.
మధ్యలో ఖాళీ లేకుండా ఉన్న అమ్మవారి స్తనయం అంటే పాలతో నిండిన స్తనద్వయం. మనకి ఆర్యస్తకంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కవులు స్తన వర్ణన ఎందుకు చేస్తారు అంటే అది ముందర మాతృత్వపు చిహ్నాలు కాబట్టి ఆ మాతృత్వానికి వాళ్ళు చేసే ఒక దైవ ఆరాధన కాబట్టి ఈ స్తన వర్ణన చేస్తారు. ఇక్కడ అలా మధ్యలో ఇంత పిసర్ కూడా ఖాళీ లేకుండా అంత ఒరుసుకుపోయి ఉన్నట్లున్న స్తనద్వయం. అది అక్కడ కోకమిథునం, జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం అని అక్కడ చెప్తున్నారు అలాగా. తర్వాత మిశ్రం సముద్భావయం, అలా కలసిన దానిగా ప్రకటించుచు. జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయం, అలా కలిసిపోయి మధ్యలో ఖాళీ లేనట్టుగా అనిపిస్తున్న ఒక భావాన్ని ప్రకటించుచు. నభసి, నభసి నభం అంటే ఆకాశం, నభసి ఆకాశమందు. మామూలుగా మన వర్ణన చేస్తున్నప్పుడు ఉత్తమ సాముద్రిక లక్షణాలలో వర్ణన చేసేటప్పుడు చాలా సన్నని నడుము వర్ణిస్తారు. పరిక్షీణ మధ్యే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కూడా చెప్పారు. పణకాంచీదామ అనే శ్లోకంలో పరిక్షీణ మధ్యే, క్షీణ అంటేనే సన్నగా ఉన్నది, పరిక్షీణ అంటే ఇంకా సన్నగా కృషించిపోయిన నడుము అని చెప్పారు. ఇక్కడ నభసి అని చెప్పారు. అంటే ఆకాశంతో స్త్రీల నడుమును పోలుస్తారు. అది ఒక పోలిక. అంటే ఏమిటి? ఆకాశం అంటే లేదు అని, అసలు నడుము లేదు అని. ఆకాశం అనే దానికి అర్థం ఏమీ లేదు, శూన్యం అని కదా అర్థం. అలాగా ఇక్కడ నభసి అన్నప్పుడు నడుము వర్ణన అన్నమాట. ఆ నడుము నందు, ఆకాశం నందు అంటూ అక్కడ మనకి రెండో అర్థం ఏంటంటే నడుము నందు. అద్భుతాం, అద్భుతమైన. కమ్రాం, అందమైన. కాళిందీ లహరీ దశాం, కాళింది అంటే యమునా నది. ఆ యమునా తరంగ స్థితిని, ఈ యమునా తరంగం ఆకాశంలో ఎప్పుడైనా చెప్తే గంగా ప్రవాహం చెప్తారు కానీ యమునా నదిని ఆకాశంలో ఎప్పుడూ చెప్పరు. కానీ ఇక్కడ ఆకాశంలో యమునా నదిని చెప్తున్నారు. ఈ యమునా నది అంటే ఇక్కడ అమ్మవారి నూగారు. ఇక్కడ నాభి స్థానం నుంచి స్తనాల దాకా వెళ్తున్న ఒక సన్నని నూగారు. లలితా శాస్త్రంలో లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ అని చెప్పినట్టు ఇక్కడ అటువంటి సన్నని నూగారిని యమునా లహరి అంటే నల్లని ఆ నదితోటి, ఆ యమునా నదితో అక్కడ పోలిక చెప్తున్నారు. ప్రకటయన్ చూపించుచు. శూలినః, శివుని యొక్క, ఈ శివుని యొక్క శూలిన, ఆ శూలిన శివ చేతిలో శూలాన్ని ధరించిన అని చెప్తున్నారు. చేతిలో శూలము దేనికి అంటే ఒక దానికి దుర్లక్షణం ఏంటి? శూలానికి మాత్సర్యం. దానికి సరైన మంచి దారిలో ఉంటే అదేమిటిది? పరాక్రమం. అందుకని శూలినః అని చెప్తున్నారు. ఆ శూలం ధరించిన శివుని యొక్క కశ్చిత్, ఒకనొక మాటకు అందని. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, కశ్చిన్, కాపి, ఇవన్నీ కేచిత్, ఇవన్నీ కూడా ఏదైతే మనం ఇది అని చెప్పలేని ఒక విషయం ఉంటుందో దానికి ఆ కశ్చిత్ అని చెప్తారన్నమాట. అటువంటి ఆ కశ్చిత్ ఒకానొక మాటలకి అందని నేత్ర మహోత్సవ, కనుల పండువ అంటే కామాక్షీదేవి, శివుని యొక్క కన్నుల పండువగా ఆ నేత్ర మహోత్సవం కాంచీపురే, కాంచీ పట్టణమందు విజయతే సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది, వర్ధిల్లుచున్నది. ఇందులో శిరస్సు మొదలు నడుము వరకు అవయవ
వర్ణన గుంభనగా చేశారు. అంటే ఆ అవయవం అని చెప్పకుండా ఆ అవయవ వర్ణన చేశారు. అది మనం భావన చేస్తే అప్పుడు మనకి అర్థమవుతుందన్నమాట. అన్నీ ఎప్పుడూ తేటతెల్లంగా చెప్పేస్తే గొప్పతనం ఏముంది? రిడిల్స్ అన్నమాట. కొన్ని పజిల్స్. ఆ పజిల్స్ ద్వారా మనం తెలుసుకోవాలి. బుద్ధికి కొంచెం కుశలత పదును పెట్టవలసిన కొన్ని శ్లోకాల్లో ఒకటి ఇది. గాఢాంధకార సమూహము అనే ఉపమానం చెప్పి అమ్మవారి కేశపాశాన్ని వర్ణన చేశారు. అలాగే చిరునవ్వు అని చెప్పకుండా చిరు చంద్రుని, ఆ చంద్రుడు అని చెప్పకుండా కలువతీవ మొలక అని చెప్పారు. కలువతీవ యొక్క పుణ్యాంకురం అంటే ఏమిటి? అమ్మవారి కేశపాసంలో ఉన్న చంద్రుడు. తర్వాత నడుము అని చెప్పకుండా ఆకాశం అని చెప్పారు. చిరునవ్వు అని చెప్పకుండా జ్యోత్స్న అన్నారు, అంటే వెన్నెల అని చెప్పారు. నూగారు అని చెప్పకుండా యమునా నది ప్రవాహం అని చెప్పారు. తర్వాత స్తనములని చెప్పకుండా చక్రవాక మిథున చక్రవాక పక్షుల యొక్క మిథునం అని చెప్పడం. ఇవన్నీ కూడా విశేషాలు. అంటే ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ఉంటే అమ్మవారి ఆ రూపం, సగుణ రూపానికి మనకి కళ్ళ ముందర ఒక సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ కూడా విశేషాలే. చీకట్ల గుంపు అంటే ఏమిటి? అమ్మవారి కేశపాసం. ఆ చీకట్ల గుంపులో తురిమిన పువ్వు చంద్రుడు. ఆ చంద్రుడు తర్వాత అమ్మవారి చిరునవ్వు వెన్నెల. అమ్మవారు చిరునవ్వుతో ఉన్నది అని మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. అమ్మవారి కేశపాశాలంతా అలా విరబోసుకుని ఉంది. తల్లో చంద్రుడున్నాడు. తర్వాత ఈ స్తనముల ద్వయాన్ని ఇంకొక పాఠాంతరం 2 కళ్ళుగా కూడా వర్ణించారు. ఆ చక్రవాక పక్షుల మిథునాన్ని 2 కళ్ళుగా కూడా వర్ణన చేసి, 2 కళ్ళ చూపు ఒకటే ఉంటుంది కదా, అవి 2 కూడా తేడా లేకుండా కలిసిపోయిన చూపుగా అమ్మవారి కళ్ళని వర్ణన చేశారు. అలా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆ బాలచంద్రుడు, తలలో బాలచంద్రుడు అమ్మవారి చూపు అనుకోవచ్చు. తర్వాత చిరునవ్వు, వెన్నెలగా చిరునవ్వు. ఆ తర్వాత స్తనద్వయంగా కూడా ఇప్పుడు చక్రవాకముల జంటని మనం ఊహించుకుంటే, చక్రవాకముల జంట స్తనద్వయం, ఆ నూగారేమో కాళింది అంటే యమునా నది, తర్వాత నభస్సు అంటే నడుము. ఇవన్నీ ఒక చోట చూపిస్తూ అంధకారంలో కలువ పువ్వు పుయ్యదు. మీరు ఆలోచిస్తే చీకట్లో నల్లని కేశపాశంలో కలువ పువ్వు అంటే నలుపులో, అంటే చీకట్లో కలువ పువ్వు పుయ్యదు. చంద్రుడు ఉంటేనే పూస్తుంది. కానీ అక్కడ పూసింది అంటే అర్థం ఏమిటి? అమ్మవారి ఆ ధ్యానంలో జరగనిది ఏమీ లేదు. ఇది అసాధ్యము అనేది లేదు, అంతా సాధ్యమే. అమ్మవారి దగ్గర, ఆ పాదాల దగ్గర, అమ్మవారి వద్ద ఏదైనా సాధ్యమే. అన్నీ సుసాధ్యాలే, అసాధ్యం అనేది లేదు. తర్వాత వెన్నెలలో చక్రవాక పక్షుల జంట విరహాన్ని అనుభవిస్తాయట. అలాంటివి అవి 2 కూడి ఉండడం అనేది అది కూడా అసాధ్యం, మామూలుగా జరిగేది కాదు. తర్వాత ఆకాశంలో యమునా నదిని చెప్పలేము అసలు. ఎక్కడ ఉంటుంది? ఉంటే గంగా నది. గంగకి ఆకాశ గంగ కూడా ఉంది, ఆకాశంలో కూడా ఉంది గంగ. యమునకి ఆకాశంలో ఉండే ప్రసక్తే లేదు.
కానీ యమున కూడా ఆకాశంలో ఉండేలాగా ఆ కనబడేట్టు చేయగలదు ఆవిడ, ఆ శక్తి. తర్వాత అంటే ఈ లోకంలో ఏవైతే ఇవి లోకాతీతం, ఇవి జరగవు, సాధ్యం కాదు, సహజం కాదు అని ఏవేవైతే భావాలు ఉన్నాయో, ఇవి జరగవు, ఇవి అవవు, ఇలాంటివి ఎప్పుడూ ఉండదు అనే ఏ భావాలు ఉంటాయో, ఈ భావాలనన్నిటినీ కూడా తోసేసి ఆ అన్ని విరోధాలు, అంటే లోకాతీతంగా, అంటే లోకానికి మామూలుగా కనబడే విధంగా కానివి అన్నిటినీ కూడా ఒక చోట చేసి, ఒక చోట చేర్చి, ఇవన్నీ కూడా సాధ్యమే, సుసాధ్యమే అని చెప్పగలిగే ఒక అమ్మవారి మహిమ ఈ శ్లోకంలో మనకి అర్థం చేసుకోవలసిన విషయం అన్నమాట. ఆ నల్లటి కేశపాసంలో తురిమిన పువ్వులాగా బాలచంద్రుడున్నాడు. ఆ బాలచంద్రుడు ఎలా ఉన్నాడు? కలువ పువ్వు వలె ఉన్నాడు. అంటే కలువ పువ్వు చీకటి అయినా సరే విచ్చుతుంది అమ్మవారి దగ్గర. అటువంటి, అంటే నల్లటి అజ్ఞానంలో ఉన్న ఒక సాధకుడైనా, గాఢాంధకారంలో ఉన్నవాడికైనా, అంటే ఒక కష్టంలో ఉన్నవాడికైనా, కష్టంలో ఉన్నాడంటే ఏమిటి? దేనికైనా కూడా ఒక వెనకాల ఉన్న కారణం ఏమిటి? మన సంచిత కర్మలు. ఆ కర్మల వలన జ్ఞానం వికసించదు. జ్ఞానం ఉంటే మనం దేనిలో నుంచైనా బయటకి ఇట్టే బయట పడచ్చు. ఆ జ్ఞానమే పనిచేయదు. అటువంటి అజ్ఞాన అంధకారంలో ఉన్నా కూడా కలువ పువ్వు విరియగలదు. అంటే ఏంటి? మనస్సు వికసించగలదు. ఆ సాధకుడికి అమ్మవారి ధ్యానము అటువంటి అజ్ఞానాన్ని కూడా పటాపంచలు చేసి, ఆ పువ్వు ఎలా వికసించిందో అలా ఆ వికసనము సాధ్యమవుతుంది. అలాగే చిరునవ్వు వెన్నెల వలె ఉన్నది. అంటే జ్యోత్స్న అనంగానే బయట ఆకాశంలో ఒక చిన్న వెలుగు, ఆకాశము, చంద్రుడు, ఆ వెన్నెల కనబడిన ప్రతిసారి ఒక భావం ఏమొస్తుంది? అమ్మవారి చిరునవ్వేమో అనే ఒక భావాన్ని ఎంత బాగా ఆ మన మనసులోకి చొప్పించేశారు చూడండి. అటువంటి ఆ చిరునవ్వు వలె వెన్నెల ఉన్నది. ఆ వెన్నెల చూసినప్పుడు అమ్మవారిని మనం ధ్యానం చేసుకునే ఒక అవకాశం. తర్వాత అసలు ఆకాశం అంటేనే అవకాశం అని ఇంకొక అర్థం ఉందిట. అంటే ఆకాశం శూన్యం కదా! ఆకాశం శూన్యంగా ఉన్న ఆకాశంలో ఎన్నున్నాయి? నక్షత్రాలున్నాయి, చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు, గ్రహాలన్నీ ఉన్నాయి. ఇన్నున్నాయి. అంటే ఏదైనా శూన్య స్థితి నుంచి సగుణ స్థితి, అంటే నిర్గుణ స్థితి నుంచి సగుణ స్థితికి, సగుణ స్థితి నుంచి నిర్గుణ స్థితికి మారగలిగింది ఆకాశం. అంటే అది ఒక అవకాశం. తర్వాత చక్రవాకముల జంట వలె గాఢ ఆలింగనమరచుచున్న స్తనముల జంట. అంటే, అంటే ఆ స్తనములు పోషక భారాన్ని వహించినవి. ఈ జగత్తునంతా పోషిస్తున్నవి ఆ స్తనములే. సూర్య చంద్రులుగా ఈ లోకాన్ని పాలిస్తున్నవి, పోషిస్తున్నవి ఆ అమ్మవారి స్తనములే. అటువంటి ఆ స్తనముల జంటకి నమస్కారం. తర్వాత నూగారు. మన నాభి నుంచి పైదాకా ఉన్న నూగారు నల్లగా. రూపం అంతా మనకి కళ్ళకి కడుతోంది చూడండి ఇవన్నీ. శివుడికి భార్యగా, అంటే ఆహ్, నేత్ర మహోత్సవో శూలినః నేత్ర మహోత్సవో అన్నారు. అంటే ఈ ఎవరైతే ఆ పరాక్రమంగా మార్చుకున్న ఒక సాధకుడున్నాడో, తనలో ఉన్న మాత్సర్యాన్ని ఒక పరాక్రమంగా పరాక్రమం అంటే ఎవరి మీద యుద్ధం కాదు. పరాక్రమం అంటే
ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి తేరుకోగలిగిన దాటగలిగినది ఒక పరాక్రమం. ఆ పరాక్రమం పొందిన సాధకుడికి నిజంగానే అమ్మవారు నేత్ర మహోత్సవంగా కనబడుతుందిట. ఎంత చీకట్లున్నా, ఎంత డెన్స్ డార్క్నెస్ ఉన్నా, ఆ చిన్న చంద్రకాంతి ఆ లోపల ఉన్న ఆ చీకట్లని పటాపంచలు చేయగలిగినట్టు అమ్మవారి యొక్క ఆ వెన్నెల వంటి చిరునవ్వు సాధకుడిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి ఆ సాధన వైపు మళ్ళించి ఆ సాధకుడి యొక్క నేత్ర మహోత్సవం కాగలిగిన స్థితిని ప్రసాదిస్తుంది అని ఇందులో చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే అంతా చాలా ఏవి కూడా అలా ఉంటాయా, మన ఊహకు అందని విషయాలు కదా అనిపించే ఎన్నో భావాలని ఊహకు అందేట్టుగా చెప్తూ, నీ ఊహకు అందకపోతే అది జరగదని అనుకోకు. నీ ఊహ నీ నీ శక్తికి మటుకే నీ ఊహ. నీ శక్తికి మించినది అమ్మ యొక్క శక్తి. ఆ శక్తిని నువ్వు అంచనా కూడా వేయలేవు. ఆవిడ దేన్ని ఎక్కడ కలపగలదో, దేన్ని ఎక్కడ నీకు దర్శనం చేయించగలదో, ఏ అసాధ్యం అని నువ్వు భావన చేస్తున్నావో, ఏ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదో నీ ఊహకి అందదు. నీ ఊహలో వాటన్నిటినీ ఇది ఇంతే పరిమితం అని అనుకోకు. నీలో ఉన్న పరిమితాన్ని తీసేయి. ఆకాశాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, పరిమితం మితం లేనిది ఆకాశం. అంటే నీ ఊహలకి కూడా కొంత మట్టుకే ఉన్నది శక్తి. ఊహాతీతమైనది అమ్మ యొక్క శక్తి. అది ఎంత అనే ఒక భావనను చేయలేవు. ఆ భావాలన్నిటికీ కూడా అతీతంగా నువ్వు పాదాక్రాంతమై మొత్తం అర్పణ చేసినప్పుడు, సర్వస్వ శరణాగతి చేసినప్పుడు ఏది సుసాధ్యమో నీకే తెలియదు. కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం చూడండి, ఇది అవ్వదు, ఇది ఇంతకన్నా మించి జరగదు అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడూ లేదు, మనకి తెలియదు ఎప్పుడు ఏది జరుగుతుందో. ఆరోగ్యం విషయంలో కూడా ఇది ఇంతేనండి, నాకు డయాబెటీస్ ఉందండి, నాకు ఇంకా లెవెల్ ఇంతే, ఇలాగే ఉంటుంది అని నీకు నువ్వే దాన్ని ఫిక్స్ చేసుకుంటే, ఎస్ ఐ ఆమ్ డయాబెటిక్ అంతే అని నీకు నువ్వు డిసైడ్ చేసుకుని, నా షుగర్ లెవెల్స్ మారవు, నేను ఎన్ని మందులు వాడినా మారదు అని నీకు నువ్వే డిసైడ్ చేసుకుంటే ఇంకా ఏ మందు నీకు ఏమీ చెయ్యలేదు. అది నువ్వు ఎందుకు మందు వేసుకుంటున్నావు అంటే ఒక హోప్తో, ఇది నాకు మంచి చేస్తుంది అనే ఒక హోప్ తోటి. ఆ హోప్తో మందు వేసుకుంటున్నప్పుడు ఆ లోపల ఏ మిరకిల్ జరుగుతుందో మనకు తెలీదు. హోపే ఆ పని చేస్తుంది. అటువంటి హోప్ ఎప్పుడు అవసరం. ఒక శక్తి ఉంది. ఆ శక్తి నీ శరీరంలో కూడా చైతన్యంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ చైతన్యం యొక్క శక్తి ఏమిటో మనకి తెలియదు. మనం ఇది ఈ లిమిటెడ్‌గా ఈ బాడీలో ఉన్నాం కాబట్టి ఇంతే అని మనం అనుకుంటున్నాం. ఈ ఇంతని అంతతో కలిపితే ఎంతో అది. కాబట్టి అంత శక్తిని మనం పొందాలంటే ఈ ఇంతదాగా ఉన్నది అని మనకు భావన వస్తున్నది అంతలో కలుపుకోవాలి. దానికి అంటే యూ ఆల్వేస్ బి ఓపెన్ ఫర్ ఏ వండర్. అది దానికి ఎప్పుడైతే మనం ఓపెన్‌గా ఉంటామో అప్పుడు అది మన యందు పనిచేస్తుంది. మన ఆలోచనే, మన భావమే మనలో పనిచేసి, మనలో ఉన్న అనారోగ్యం అనుకుంటున్నామో, దుఃఖం అనుకుంటున్నామో, ఇంకేదో బాధ అనుకుంటున్నామో, దేన్నైనా సరే, అవతల మనిషి యొక్క ఒక ప్రవర్తనని కూడా మనం ఏమాత్రం అంచనా చేయలేము, వెయ్యలేము. వాళ్ళు ఎప్పుడు ఎలా మారతారో మనకు తెలియదు. మారచ్చు. మారాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. లేదా వాళ్ళు అలా ఉండడం మనకే మంచిదేమో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి అవతల వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించినప్పుడు
మనం దానికి తగిన వేరే పద్ధతులు వెతుక్కుంటాం మనం. ఆ పద్ధతిని మనం వెతుక్కోవడం వల్ల మనం గ్రో అవుతామే తప్ప మనం ఏమి నష్టపోము. అందువలన ఏదైనా మనకి మంచిదే అనే ఒక భావము అంటే ఎప్పుడూ అసాధ్యం అని వదిలేసేందుకు లేదు. ఏ అసాధ్యం ఎప్పుడు సుసాధ్యం అవుతుందో మనకు తెలియదు. అదే భావం ఈ శ్లోకంలో మనకి చాలా అంటే వివరంగా చెప్పకుండా వివరించారు. అంటే అమ్మవారి వర్ణన శరీరంగా అవయవాలుగా వర్ణన చేయకుండా కొంత నువ్వు ఆలోచించు. నీకెంత మటుకు కనబడుతుంది అమ్మవారి రూపం? నీ భావనలో నీకెంత ఆ రూపం ద్యోతకం అవుతుందంటే కనబడుతుంది. అది నీ భావన చేయమని మన భావనకి వదిలేస్తూ ఈ శ్లోకం చెప్పారు. హ్మ్. ప్రౌఢత్వాంతకదంబకే కుముదినీ పుణ్యాంకురం దర్శయన్ జ్యోత్స్నా సంగమనేపి పోకమిథునం మిశ్రం సముద్భావయన్ కాళిందీలహరీదశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం పశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. అంటే అటువంటి పుణ్యం ఏదైనా మనం నేత్రాలకి కావాలి అంటే కొంత పుణ్యబలం మనకి కూడా ఉంటే తప్ప అటువంటి ఆ నేత్ర మహోత్సవం మనకి కూడా కలగదు అని వర్ణన చేస్తూ ఆ కుముదిని పుణ్యాంకురం మనకి కూడా ఆ అమ్మవారి ఆ వెలుగుల చిరునవ్వు యొక్క ఆ దర్శనం మనకు కూడా కావాలని శ్లోకంలో వివరంగా చెప్పారు.